ఆవు ఎవరిని ఏమనదు, కానీ దానితే 90 డిగ్రీ ఉన్నటువంటి వాటర్ను పోసి చంపుతారు అల్కాపిరి సంస్థలో. మన దగ్గర కూడా ప్రాణం ఉండగానే కార్లలో వేసుకొని తొక్కుకొని పోతున్నారు, గాలి రాకుండా వ్యానుల్లో వేసుకొని పోతున్నారు. ఈరోజు గో సంరక్షణకు సెక్యూరిటీ లేదు, గోశాలకు సెక్యూరిటీ లేదు, గోవులను పట్టేవాడికి సెక్యూరిటీ లేదు, గోవును ఖచ్చితంగా రక్షించాలని చెప్పి నాలాంటి వారికి కూడా సెక్యూరిటీ లేదు. ఎందుకంటే మీరు సిద్దిపేటలో జరిగింది, రాజారాం గారు విశ్వ హిందూ పరిషత్తులో పనిచేస్తారు, వాళ్ళతో టీంతో కలిసి ఎక్కడో జరుగుతుంటే వెళ్ళాడు పాపం. ఆయన వెళ్తే కొట్టే రక్తం అంతా అయితే హాస్పిటల్ వచ్చి జాయిన్ అయ్యాడు. అంటే ఒక్క రాజారాంతోనే అవసరం ఉందా గోవు రక్షించడం? అంటే ఈ సిద్దిపేట ఉన్న హిందువులందరూ అంటే హిందువులందరికీ అవసరం లేదా? లేదా రాష్ట్రంలో ఉన్న హిందువులకు అవసరం లేదా? దేశంలో ఉన్న హిందువులకు అవసరం లేదా? కొంతమంది పాదయాత్రలు కాశ్మీర్ టు కన్యాకుమారి బాలకృష్ణ గురు స్వామి వారు చేశారు, శివకుమార్ అని అతను చేశారు. విశ్వ హిందూ పరిషత్ ఏకంగా ఒక సంస్థనే పెట్టేసింది దానిలో గో సంరక్షణ కార్యక్రమం. ఇలా ప్రతి వాడు పనిచేస్తున్నా కూడా కొన్ని వేల ఆవులు ఇలా చంపబడుతున్నాయంటే దానికి ప్రత్యేకమైన కారణం మన రాజకీయ నాయకులు, మన రాజకీయ వ్యవస్థ. మన యొక్క అన్నీ తెలిసినా కూడా నిద్రమత్తులు ఉన్నటువంటి 75% ఉన్నటువంటి హిందువులు నిద్రలకి వెళ్ళి బయటికి రావాలి.